వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. స్నేహితుడి వివాహ వేడుకల్లో గుండెపోటుతో యువకుడు మృతి. గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ నిర్మల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా. తార్నాకాల్లో రోడ్ల పాలవుతున్న కులగణన సర్వే దరఖాస్తులు. పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా సభ్యులు అరెస్ట్. తార్నాకాల్లో రోడ్ల పాలవుతున్న కులగణన సర్వే వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచాలని వికలాంగుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 6,000 పెన్షన్ వికలాంగులకు అందించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, వృద్ధులు వితంతువులు పెన్షన్ 4,000కు పెంచుతామని హామీ ఇచ్చినారన్నారు. వెంటనే వికలాంగుల శాఖను వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల హక్కుల వికలాంగులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 6,000 పెన్షన్ వెంటనే కర్నూలు నగరంలోని బంగారుపేటలో బజాజ్ షోరూంలో ఉద్యోగులు 2,36,00,000 స్వాహా చేశారు. వివరాలు వెల్లడించిన కర్నూలు 2 టౌన్ పట్టణ సిఐ నాగరాజరావు. నా పేరు నాగరాజరావు, కర్నూలు 2 టౌన్ సిఐగా పనిచేస్తున్నాను. ఈరోజు క్రైమ్ నంబర్ 207/24లో బజాజ్ షోరూంలో ఫ్రాడ్ జరిగిన కేసు ఇది. ఇందులో ఏమైందంటే హరికృష్ణ మరియు మునుస్వామి అనే వ్యక్తులు ఇద్దరు సేల్స్ మేనేజర్గా ఉంటూ 2020 నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు కొంచెం ఖర్చులకి ఎక్కువ అలవాటు పడేసేసి డబ్బులు ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో కౌంటర్లన్నీ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల క్యాష్ కౌంటర్లు ఈ యాజమాన్యానికి షోరూమ్ యాజమాన్యానికి తెలియకోకుండా 2020 నుంచి వీళ్ళు క్రమంగా డబ్బులు కాజేయడం మొదలుపెట్టారు. అలాగే పోయిన నెల వరకు 2,36,00,000 రూపాయలు వీళ్ళు కాజేయడం జరిగింది. దీని మీద కంపెనీ ఆడిట్లో బయటపడడం వల్ల వీళ్ళు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేసి హరికృష్ణ మరియు మునుస్వాముల దగ్గర నుంచి 43 లక్షల రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా ఈ డబ్బుతో ప్లాట్లు కొనడము, బంగారు కొనడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము కేసులో మెన్షన్ చేయడం జరిగింది. వీరిని ఈరోజు అరెస్ట్ చేసేసి చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా అరెస్ట్. 25 లక్షల విలువ చేసే 18 బైకులు, 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, ఎల్ఈడి టీవీలు, ట్రాన్స్ఫార్మర్స్, కేబుల్ వైర్లు, 10,000 నగదు స్వాధీనం. చిల్కలూరిపేట, వెల్దుర్తి, ఐనవోలు, ఈవూరు స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడ్డ ముఠా సభ్యులు. రాత్రి వేళల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.
సంతోషపడతారు బాధితులు. నర్సంపేట్ 132 కేవీలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేవీసీఏ జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు వరంగల్ జిల్లాలోని నర్సంపేట 132 కేవీలో విధి నిర్వహణలో ఉన్న కృష్ణ గ్రేడ్ 1 కార్మికునితో సంబంధిత అధికారులు పెయింటింగ్ చేపించారు. ఈ పని చేస్తుండగా విద్యుత్ ప్రమాదం జరిగి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ములుగు రోడ్డు సబ్ ముందు ధర్నా చేశారు. కేవీసీఏ జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ అసలు గ్రేడ్ 1 RTG1 కార్మికునితో పెయింటింగ్ చేయించాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించారు. నిర్బంధంగా భయపెట్టి సబ్స్టేషన్ పైకెక్కించి ఈ పని చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, కాబట్టి వెంటనే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, కృష్ణకు న్యాయం జరిగినట్టు. ఆర్టిజన్ అంటే ఎగ్జామ్ రాస్తేనే కాదు, ప్రతి వ్యక్తికి ఆయన కృష్ణ అన్నకు ఈ రోజు నాకు కారణం అంటే మామూలు వంట చేస్తా కూడా అంటే కేవలం కూలోడు కాదు, ఎంప్లాయీస్ లాగా ఒక పెయింటింగ్ పని అనేది సివిల్ వర్క్. ఈ ప్రమాదానికి కారకులైనటువంటి ఏఈ నుంచి డిఈ వరకు కూడా వీళ్ళందరూ కారకులు. వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చర్యలు అంటే ఏదో ఒక మెమో ఇవ్వడం కాదు, వీళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము జాయింట్ యాక్షన్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసలు ఈ కృష్ణ అనే కార్మికుడు గ్రేడ్ 1 కార్మికుడు, అంటే డిప్లొమా చదివినటువంటి క్యాండిడేట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఏడీఈ డిఈ ఏఈలు పెయింటింగ్ వేపిస్తూ ఉన్నారు. సబ్ స్టేషన్లో పెయింటింగ్ వేయించినప్పుడు ఆ ఫీడర్కి ఎల్సీ తీసుకోవాలి. ఆ ఫీడర్కి రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫీడర్లు కూడా ఎల్సీ తీసుకోవాలి. కానీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మొండిగా గుడ్డిగా ఫీడర్లు ఎక్కించి ఈ కార్మికుడికి ప్రమాదం జరగడానికి కారకులు అయ్యారు. కాబట్టి వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. నాట్ ఓన్లీ సస్పెన్షన్, పోలీస్ కేసు కూడా పెట్టాలని మా జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. 25-30 సంవత్సరాల నుండి ఈ సంస్థలో పనిచేస్తున్నాము. కాంట్రాక్టర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దాదాపుగా మేము డిప్లొమా వాళ్ళు 4, ఐటీఐ వాళ్ళు 5, వాచ్మెన్లు 3 ఉండేది. ఎప్పుడైతే మాకు 2016లో ఆర్టిజన్ అనేటువంటి పేరును తీసుకొచ్చి మాకు కలిగించిన కానుండి మా బాధలు, మా ఇబ్బందులు, మా కష్టాలు, మాకు నష్టాలు అంతా ఇంత కావు. అంతకుముందు ఒక కార్మికుడు చనిపోయినటువంటి దాఖలు లేవు. ఇప్పుడు మాత్రము ఆర్టిజన్ అయిన కానుండి మమ్ములను విపరీతమైనటువంటి పని ఒత్తిడి భారంతో మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మా కనీసం ఇంటికి పోయినాక కూడా కుటుంబంతో కూడా ఏ రకంగా ఉంటానో వాళ్ళు మాకు ఏంది ఈ పరిస్థితి ఏందని అడుగుతుంది. కాబట్టి మాకు పని భారం జరగకుండా ఈ విధంగా మన జరిగినటువంటి నర్సంపేటలో మిత్రుడు కృష్ణ గారికి పని భారం ఒత్తిడితోటే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది అనడానికి సందేహం లేదు. కాబట్టి నేను ఇక్కడ పొలనర్ కేవీలో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తాను. ఈ జాబ్లో నేను ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. ఈ జాబ్ పిలుపు మేరకు ఈరోజు మేము ధర్నా ప్రోగ్రాం మొదలుపెట్టడం జరిగింది. గాయపడినటువంటి కృష్ణ గారికి మెరుగైన వైద్యం అందించే విధంగా మన ఆఫీసర్లు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాల అన్ని ఆరోగ్య సమస్యలు ఇవి రాకుండా ఆ కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలి. అదేవిధంగా ముందు ఇలాంటి అవరోధాలు ఏవి జరగకుండా ఈ ఆర్టిజన్ కార్మికులకు ఎటువంటి ముందు జరగకుండా
సరైన సహాయ సహకారాలు అందించి వారికి మెరుగైన సేవలు చేయాలని ఈ కార్మికుల తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ ముందు ఆ కార్మికునికి కనుక ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే ఆ కార్మికునికి ఎవరు అండ అనేది మేము ఈ జాక్ తరఫున మేము తెలియజేస్తున్నాము. వారికి మెరుగైన వైద్యం అందించి ముందు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కర్నూలు చందన బ్రదర్స్ షోరూంలో 2,30,00,000 దొంగతనం చేసిన సెక్యూరిటీ గార్డ్ అతనిపై కేసు పెట్టి రిమాండ్కు తరలించినట్లు కర్నూలు పట్టణ 2 టౌన్ సిఐ నాగరాజారావు వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు నాగరాజారావు. నేను కర్నూలు 2 టౌన్ సిఐగా పనిచేస్తున్నాను. 12/11/24 చందన బ్రదర్స్లో 2,30,000 రూపాయలు దొంగతనం జరిగింది. దొంగతనము అంటే మామూలే కదా అని చెప్పేసి అనుకోవచ్చు. దీంట్లో ఏమైందంటే ఒక దొంగ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు అదే చందన బ్రదర్స్లోనే పనిచేస్తూ అతను ఏం చేశాడంటే కనుక ఈ ఎంట్రీ ఎగ్జిట్లన్నీ కూడా బాగా గమనించేసేసి మరి అతను ఆడవేషంలో వేసేసుకొని అంటే పంజాబ్ డ్రెస్ వేసుకొని మొత్తం అంతా బెడ్షీట్ వేసుకొని మొగానికి మాస్క్ వేసుకొని పంజాబ్ డ్రెస్ వేసుకొని దొంగతనానికి ఇతను రావడం జరిగింది. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే కనుక అసలు మనం ఆడపిల్లనే దొంగతనం చేసిందేమో అనే అనుమానం మనకు కలిగింది. అలా కాకుండా మేము దాదాపు 3 కిలోమీటర్ల స్ట్రెచ్ ఆ సీసీ ఫుటేజ్ అన్నీ పరిశీలించి ఈ దొంగతనం చేసినది మగతనే అని చెప్పేసి నిర్ధారించుకోవడం జరిగింది. దాన్ని బట్టేసేసి ఇతని బాడీ లాంగ్వేజ్, ఇతని ఫేస్ రికగ్నైజ్లు ఇవన్నీ కూడా పరిశీలన చేసేసి ఇతని సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న సురేష్గా నిర్ధారణ చేసుకొని ఇతన్ని పట్టుకొని చేసేసి విచారణ చేసేసి ఈరోజు అతని దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు రికవరీ చేసేసి అతన్ని కోర్టుకు రిమాండ్కి పంపడం అయినది. జై హింద్. నిమిషాంబిక అన్నప్రసాద భవన ప్రారంభోత్సవ ఆహ్వానం భక్తుల బంధుమిత్రుల మరియు శ్రేయోభిలాషుల సహాయ సహకారాలతో ఆలయానికి ఆనుకొని ఉన్న 167 గజాలలో ఉన్న ఇంటిని మరియు 167 గజాల ఖాళీ మొత్తం 334 గజాలు శ్రీ నిమిషాంబిక అన్నప్రసాద భవనం నిమిత్తం కొనుగోలు ప్రక్రియ విజయవంతమైనది. ఈ శుభ సందర్భంగా నిమిషాంబిక అన్నప్రసాద భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరియు దసరా దీపావళి సమ్మేళనం 24వ తారీఖు 11వ నెల 2024 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు దాతల సమక్షంలో నిర్వహించడం జరుగును. కావున అన్నప్రసాద భవన దాతలు బంధువులు ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని భోజన తాంబూలాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి. శ్రీ భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శేషు గారి చేతుల మీదుగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ మహాపడి పూజ పత్రిక ఆవిష్కరణ. రామగుండంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాముడి గుండాల్లో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హనుమాన్ విగ్రహం నిర్మించబడడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఆలయ నిర్మాణంతో పాటు పారిశ్రామిక ప్రాంతంలో 108 అడుగుల హనుమాన్ విగ్రహానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
పునర్వసు నక్షత్రంలో వెలిసిన హనుమాన్ విగ్రహంతో రామగుండానికి మహర్దశ రానున్నదని, రాముని గుండాలను పర్యాటక ప్రాంతంగా చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దేవుడి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని, అభివృద్ధిలో రామగుండం నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, ₹1 కోటి తన సొంత ఖర్చుతో పాటు మరో ₹1 కోటి విరాళాలతో విగ్రహ ప్రతిష్టాపనతో పాటు గుడి నిర్మాణం చేయనున్నట్లు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. మన రామగుండం ప్రాంతంలో మన ఊరికి పేరుకు తగ్గట్టుగాని ఆ రామచంద్రుడు మన రాముని గుండం మీద ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిండని మనకు 108 తీర్థాలు అంటే గుండాలు ఇప్పటికీ కూడా కనబడుతున్నాయి. అందులో భాగంగా మొన్నటి పునర్వసు నక్షత్రం రోజు స్వామి వారే వచ్చిండ్రు కాబట్టి ఇప్పటి నుంచి వారు మనకు ధనుర్బాణ సమేత ఆంజనేయ స్వామిగా వారిని పిలుచుకుందాం. వారిని ఒకవేళ మనం దర్శించుకున్నట్టయితే ధైర్యము, అలాగే ఈతి బాధలు అంటే ఆరోగ్య సమస్యలే కానివ్వండి, ఎటువంటి బాధలున్నా కూడా నివృత్తి అవుతాయి. కావున అందరం కూడా వచ్చి దర్శనం చేసుకుందాం. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ స్వామివారి యొక్క 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే ఇప్పుడు వెలిసినటువంటి ధనుర్బాణ సమేత ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా త్వరలోనే పనులు ప్రారంభం చేసుకుందామని సుముఖతంగా ఉన్నారు. కాబట్టి మన ప్రజలందరి తరపున ఆ వారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యము, దినదిన అభివృద్ధి ఉండాలని మనమంతా కోరుకుంటూ జై శ్రీరామ్, రాజా రామచంద్ర భగవానికి. రామగుండానికి మహర్దశ వచ్చిందని చెప్పి ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. పవిత్రమైనటువంటి రాముని గుండాలు, రామగుండంగా పేరుగాంచినటువంటి ఈ యొక్క చరిత్రాత్మకమైన ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల నాటి హనుమంతుడు బయటికి రావడం ఇదొక అద్భుతం. ఈ ప్రాంతానికి ఒక వరం. గత పాలకులో గత నిర్లక్ష్యమో చరిత్రాత్మకమైన రామగుండం మరి ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు నా అవసరం ఉందనుకున్నాడేమో హనుమంతుడు, ఈరోజు మన అందరికీ దర్శనం ఇవ్వడానికి వచ్చింది. అది కూడా మా హిందూ వాహినికి సంబంధించినటువంటి రవి గారు, రాజు గారు దానిపై పూర్తి పరిశీలన చేసి ఇక్కడ దొరికిన రోజు కూడా రాముని పుట్టిన నక్షత్రం రోజున అది వెలిసింది. ఇదొక అద్భుతమైనటువంటి సంఘటన, మంచి జరగడానికి జరిగినటువంటి సంఘటన. అది కూడా ఆ రోజు రాముల వారు ఇక్కడికి వచ్చినారు, సీతమ్మ వారు ఇక్కడ ఉన్నారు, వారికి రక్షకుడిగా నిలబడ్డాడు హనుమంతుడు, మన అందరి రక్షకుడు. ఎప్పుడు చూసినా మనం గదాధారుడు అయినటువంటి హనుమంతుడిని చూస్తాం, కానీ ఈడ నాకు తెలిసి ఇప్పటివరకు నా వయసులో ఎప్పుడు చూడలేదు. బాణాలను రాముని మాదిరిగా బాణాన్ని పట్టుకొని దుష్ట సంహారం చేసేటువంటి ఒక హనుమంతుడిగా, ఖడ్గాన్ని పెట్టుకొని ఉన్నటువంటి హనుమంతుడు. ఈ రూపం నాకు తెలిసి ఇప్పటి వరకు అనేక మందిరాలు చూసినా ఇక్కడ దొరకలే. రవి గారికి, కొంతమంది మిత్రులకు బాధ్యత అప్పచెప్తున్నా. ఈ పని నిరంతరం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మేయర్ గారికి, స్వామి గారికి, నాయకులకు, ఈ డివిజన్లో ఉన్నటువంటి మా నాయకులు, అంజులు కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు, ఈ ప్రాంత సీనియర్ నాయకుడు బాలరాజు గారు, శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టర్, వారు పూర్తిగా బాధ్యత తీసుకొని ఇది ఎన్ని కోట్లైనా సరే కనివిని ఎరుగని రీతిలో దీన్ని ప్రారంభం చేద్దాం. ఇదే వారంలో లేకుండా 2 వారాల్లో పని ప్రారంభమవుతుంది. మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం బెలుగుప్ప మండలం నర్సాపురం గ్రామ పరిధిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి 17.97 ఎకరాల విస్తీర్ణంకు సంబంధించి డిఎల్ఎన్సి సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఐఏఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
చట్టం అనేది అందరికీ ఒకేలా వర్తించాలి, కానీ ఈరోజు చట్టాన్ని కొందరికి చుట్టంగా మారుస్తామంటే ఉపేక్షించేది లేదు అంటున్న వైఎస్ జగన్. ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రైవేట్ కేసులు వేయడానికి వెనుకాడమని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు, సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. నారా లోకేష్, మంగళపూడి అనిత, అచ్చెన్న నాయుడు, అయ్యన్న పాత్రుడుకు చెందిన ఎక్స్ ఖాతాల నుంచి చేసిన పోస్టులను సిఐ శ్రీకాంత్కు, యాదవ్కు అనంత వెంకట్రామిరెడ్డి వివరించారు. సదర్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనంత వెంకట్రామిరెడ్డి జగన్పై చేసిన మార్ఫింగ్ పోస్టులు తమ మనోభావాలు గాయపరిచేలా ఉన్నాయన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న లోకేష్, అచ్చెన్న నాయుడు, అనిత, స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నేను నాతో పాటు కూడా ఇంకొంతమంది అందరూ కూడా కలిసి సైకిళ్ళు అంట, నర్సింగ్లు, బేసిక్గా చాలామంది కూర్చొని చూస్తాంటే అవన్నీ కూడా మా సెల్ ఫోన్లో అందరి సెల్ ఫోన్లో వస్తాయి. దానిపైన అన్నీ కూడా అంతా కూడా చేసి క్లీన్ చేసి ఎవరు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నారా లోకేష్ గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, వీళ్ళందరూ కూడా హోమ్ మినిస్టర్ అందరూ కలిసి వాళ్ళ ఆఫీస్ ద్వారా కూడా వచ్చేట్లు కూడా అన్నీ కూడా సాక్షాత్ కూడా అందరికీ కూడా అన్నీ కూడా ఏ ఐడీల నుంచి వచ్చేసినాయి కూడా అన్నీ తీసుకొని వచ్చేసాం. ఇవన్నీ ఇచ్చేసి వెంటనే కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మేము అప్రోచ్ కావాలి. మీకు తెలియదు ఏం లేదు, అన్నీ కూడా రిజిస్టర్ చేసి చేయండి. మేము ఏదో ఊరికే వేగ్గా కానీ అట్లేం ఇవ్వలేదు, కంప్లైంట్ ఉండేది. ఈ ఇన్వెస్టిగేషన్కి అయితే మేమేం అడ్డు ఉంటాం సార్, ఎవరేం అడ్డం లేదు, చేస్తారు. అన్నీ కూడా చెప్తుంది ఎవరో ఏ ఐడి నుంచి వచ్చేసినట్టు కూడా రాతలతో కూడా కొన్ని అనేది కూడా పోస్టింగ్లు పెట్టి వీడియోలు కూడా అవన్నీ కూడా చేసి మార్ఫింగ్ చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో మా మనోభావాలే కాదు, ఇవన్నీ కూడా మా అందరి కూడా మా భావాలన్నీ కూడా మరి ముఖ్యంగా మనుషులు ఇవన్నీ కూడా గాయపరిచాయి. కాబట్టి వారిపైన కూడా వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా, ఎందుకంటే ఏదో కేవలం ఇవ్వాలని కాదు, ఈ కేసు అనేది కూడా వెంటనే కూడా ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేసి వారిపైన కూడా ఎవరైతే చేశారో ముఖ్యంగా కూడా ఇవన్నీ పోస్టింగ్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తే మా దృష్టికి వచ్చింది ఏమంటే, ఈరోజు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు మంత్రి గారైన నారా లోకేష్ గారు కానీ, అలాగే స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు, అలాగే అచ్యుత ప్రసాదు, తర్వాత మా అచ్చెన్నాయుడు, హోంమంత్రి అనిత గారు, వీరే స్వయంగా కూడా వారి యొక్క ఐడీల ద్వారా కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టినట్లు కూడా మాకు సాక్ష్యాధారాలతో కూడా అవన్నీ కూడా సేకరించి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది SHO 2 టౌన్ SHO గారికి కూడా. ఇదే కాదు, ఈరోజు కూడా ఇంతే కాదు, ఇవన్నీ కూడా బాగా చేస్తే మేమంతా కూడా నేనంతా కూడా పరిశీలిస్తే ఇవన్నీ కూడా అప్పటి రోజు అంటే అధ్యక్షుడైనటువంటి అంటే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి లోకేష్ గారి యొక్క ఆఫీసులోనే ఇవన్నీ కూడా వారి యొక్క వెబ్ డిజిటల్ ల్యాబ్లో ఇవన్నీ కూడా తయారు చేసినట్లు కూడా మాకు పూర్తిగా కూడా సాక్ష్యాలతో సహా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరందరిపైన కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేసేసి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి మేము అడుగుతాను. ఈరోజు ప్రభుత్వం అనేది కూడా చెప్తా ఉంది కూడా, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలతో సహా బయట కూడా చెప్తున్నారు, ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఇటువంటి మార్ఫింగ్ చేసినట్టు కానీ వీడియోలు కానీ పోస్టింగ్లు కానీ ఇవన్నీ పెడితే వారిపైన ఉపేక్షించలేదు, కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం, ఎవరు ఏ పార్టీ వారైనా ఎవరైనా ఎంత పెద్దవారైనా అని చెప్తున్నారు. ఇవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందండి. అటువంటి మాటలకు మాత్రం పరిమితమై కొద్దిమందికి వారికి రాజకీయంగా ఉపయోగపడేటట్టు ఆ చట్టం అనేది రాజకీయంగా వారికి మాత్రమే ఉపయోగపడేది కాకుండా వారైనా కూడా ఎవరైనా కానీ అందరిపైన కూడా సమానంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా మేము ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. నాతో పాటు కూడా రంగయ్య గారు కానీ, గిరిజమ్మ గారు, అలాగే డిప్యూటీ మేయర్లు, తర్వాత సర్పంచులు, కార్పొరేటర్లు, అడ్వకేట్స్ అందరూ కూడా తీసుకొని పోయి మేము కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. చేయకపోతే కూడా, ఎందుకంటే ఇప్పుడు చట్టం అనేది అందరికీ కూడా సమానమే, కానీ కొద్ది మందికి మాత్రమే ఈ చట్టాన్ని చుట్టంగా మారుస్తా అంటే మేము ఉపేక్షించాం. ఈరోజు
అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం కూడా వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. కేవలం ఏదో లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ ప్రకారం కూడా తీసుకోకుండా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్హెచ్ఓ గారు ఇక్కడ అంటే ఇన్స్పెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మేము ఇప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసి చర్యలు చేపట్టకపోతే మేము అనేక అన్వేషణ అన్నీ కూడా గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ శనివారం ఉదయం బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన బైంసా మండలంలోని మాటేగాం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు పలు వాహనాలను దారి మళ్లించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.